నమో విశ్వకర్మణే. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. విశ్వబ్రాహ్మణ కరణీకములు. మూలము విశ్వకర్మ బ్రాహ్మణ వంశాగమము, విశ్వబ్రాహ్మణ విజ్ఞానము. సమర్పకులు బ్రహ్మశ్రీ బాణాల మల్లికార్జునరావు గారు. సంకలనకర్త ఆచార్య నూతలపాటి వెంకటరత్న శర్మ. వ్యాఖ్యాత పెదపాటి గోపాలకృష్ణ ప్రసాద్. నేపథ్య విశ్వకర్మ సూక్తం కందుకూరి భరత్ కుమార్ ఆచార్య బృందం. విశ్వబ్రాహ్మణులు బ్రాహ్మణుల వలె ధీశక్తి సంపన్నులు, కవులు, గాయకులు, శిల్పకారులు, పండితులు, శిలాలేఖనము చేసిన వారు. వీరి సాహిత్య కృషి ప్రశంసనీయమైనది. కానీ వీరికి బ్రాహ్మణులకు వైరవ భావం ఎలా కలిగినదో మూల కారణము తెలియకున్నది. బ్రాహ్మణ రచయితల కావ్యములలో, శతకములలో ఏ జాతి వాణినైనా నమ్మవచ్చును గాని అగసాల వాణిని నమ్మరాదు అని అనేక చోట్ల వ్రాయబడి ఉన్నది. ఇట్టి వ్రాతలు వ్రాయుటకు వారికి గల ద్వేషభావమేమిటో స్పష్టంగా తెలియకున్నది. పల్నాడు తాలూకాలోని మాచెర్ల గ్రామంలో ఒక శాసనము గలదు. అందు ఆదిత్యేశ్వర దేవాలయమును, ఆ స్తంభమును నిర్మించిన శిల్పకారులు ప్రశంసింపబడినారు. బ్రహ్మకుమారుడైన విశ్వకర్మ శిల్పకారులకు మూలపురుషుడని ఈ శాసనము ఉన్నది. విశ్వకర్మ వంశములోని కొందరు ఆచార్యుల పేర్లు గలవు. వారు వాస్తుశాస్త్రమునందు ఆరితేరినవారు. శివలింగములు, విగ్రహముల ప్రాసాదములు నిర్మించుటలో నేర్పరులు, ప్రజ్ఞావంతులని ఆ శాసనములో కలదు. వీరి శిల్పము వలన భారతీయులకు ఖండాంతర ఖ్యాతి లభించినది. జాతక కథలలో కూడా బంగారు పనివారు, కంకణములు, ముద్రికలు, మాలలు, కుండలములు, మేఖలలు, బంగారు పళ్ళెములు మున్నగునవి చేయుచుండిరని తెలియచున్నది. అజాతశత్రుడు పేర్కొన్న 25 శ్రేణులలో స్వర్ణకారులు గలరు. వీరు విశ్వబ్రాహ్మణులే కావచ్చును. విశ్వబ్రాహ్మణులు శిల్పకారులే కాకుండా కరణీకము ఉద్యోగములలో ఉన్నట్టు అనేక ఆధారముల వలన తెలియవచ్చుచున్నది. కానీ ఈ కరణీకములు చాలా భాగము పోయి బ్రాహ్మణులకు లభించినవి. ఈ చారిత్రక సత్యము అనేక గ్రంథములలో ఉల్లేఖించబడినది. జైన నాదేవ భట్టు రచించిన కొండవీటి దండకవిలే చెన్న రాజధాని కౌన్సిల్ మెంబరు డిఎఫ్ కార్మికన్ గారి ఆజ్ఞ ప్రకారము కృష్ణా జిల్లా సంస్కృతాంధ్ర పండితులు బుక్కపట్టణము రాఘవాచార్యులు గారు రాసిన ఆంధ్రప్రదేశ్ చరిత్రము అముద్రితము, ఊరే వీరభద్రకవి కృత కరణీకోద్ధారిణి, కృష్ణ డి మాన్యువల్, 32 మంత్రుల చరిత్రము, కల్నల్ మెకంజీ సేకరించిన గ్రామ కైఫియత్తులు, 72వ సంవత్సరం, అనేక శతకములు, కావ్యములు ఈ చరిత్రకు ఆధారములు. గోపరాజు రామప్రధాని విశ్వబ్రాహ్మణుల కరణీ ఉద్యోగములను దీయించి బ్రాహ్మణుల కొసంగినవాడు గోపరాజు రామప్రధాని. ఈయన కాల నిర్ణయము గూర్చి చాలామంది పొరబడిరి. చిలుకూరి వీరభద్రరావు గారిట్లు రాసిరి. ఇతడు గణపతి దేవుని కాలము వరకును విశ్వబ్రాహ్మణులమని చెప్పుకొను స్వర్ణ శిల్పులను, శూద్రులను మాత్రమే గ్రామ కరణములుగా నుండుచూ వచ్చిరి. గణపతి చక్రవర్తి బ్రాహ్మణుల యందు అభిమానము కలిగి ఉండడం చేత ఆ ఉద్యోగములన్నీ నియోగి బ్రాహ్మణులకు ఇప్పించవలసినదిగా తన మంత్రులలో ఒకడైన గోపరాజు రామప్రధానిని నియమించినని చెప్పుదురు. అప్పుడు అతడు చక్రవర్తి ఆజ్ఞ ప్రకారము నియోగి బ్రాహ్మణులకు మీరాశీల నేర్పరిచి తెలుగు రాజ్యమంతటా నియోగి బ్రాహ్మణులనే కరణములుగా నియోగించినని ప్రతి గ్రామము యొక్క స్థానిక చరిత్రమునందు వ్రాయబడి ఉన్నది. కానీ
ఈ మంత్రి పేరు తెలుపునట్టి గణపతి దేవుని నాటి శాసనం ఒక్కటైననూ గానరాదు. ఇతని ప్రసిద్ధి ఆంధ్రదేశం అంతటూ వ్యాపించి ఉన్నదన్నమాట వాస్తవము. ఆంధ్రుల చరిత్ర మధ్యయుగము 257వ పుట. కానీ ఇందులో విషయము తప్పుగా కనిపించుతున్నది. గణపతి దేవ చక్రవర్తి 13వ శతాబ్దంలోనివాడు. జి మెకంజీ, కృష్ణ డి మాన్యువల్ ఈయన 1190 1258 మధ్యలోని వాడని, జైనులను అధికముగా బాధలు పెట్టినాడని వ్రాశాను. కొందరు ఈయన కాలము క్రీస్తు శకము 1199 నుంచి 1260 అని వ్రాసినారు. ఆ కాలం నాటికి గోపరాజు రామన్న లేడు. కటకరాజులు లేక వడ్డెరాజులు అను ఉత్కట దేశంలోని కటక సంస్థానాధిపతులు తెలుగుదేశమును జయించి క్రీస్తు శకం 1134 మొదలు 1145 వరకు గుంటూరు జిల్లా దక్షిణం వరకు నేలిరి. వీరిలో గణపతి గజపతి ముఖ్యుడు. ఈయన ప్రధానియే గోపరాజు రామన్నయని అనేక కైఫియత్తులు గ్రంథములు చెప్పుచుండ గణపతి చక్రవర్తి మంత్రి అని వ్రాయట పొరపాటు అనటలో సందేహము లేదు. కృష్ణ డి మాన్యుయల్ కూడా క్రీస్తు శకం 1145 సంవత్సరంలో అక్టోబరు నెల సూర్యగ్రహణము వేళ రామయ్య మంత్రికి రాజు రాష్ట్రముపై అధికారము 7 గడియల కాలమిచ్చినని ఉన్నది. విశ్వబ్రాహ్మణుల కరణీకాలపై ద్వేషభావము. గోపరాజు రామన్న చేసిన సేవను మెచ్చుకొని గణపతి గజపతి వరము కోరుకొనుమని అడుగగా, అప్పుడు అడుగక ముందెప్పుడో తనకు అవసరం వచ్చినప్పుడు అడిగేదనని చెప్పినని, సూర్యగ్రహణము వేళ అడిగినని కొందరు రాసినారు. బ్రాహ్మణులకు శాశ్వత వృత్తులు గల్పించవలనని, వారి దారిద్ర్యమును బాపవలనని రామన్న ప్రధాని తలంచి ఉండవచ్చును. హిచ్చుగా స్వకులజులయంద అభిమానము కూడా ఉండవచ్చును. ఇవి కాక విశ్వబ్రాహ్మణులు జైన బౌద్ధ మతస్థుల యందు అభిమానము కలిగి ఉండటం వలన కూడా రామన్నకు ద్వేషము కలగవచ్చును. చారిత్రకాంశము సత్యముగా కనిపించుచున్నది. గోపరాజు రామన్న తిరుపతికి తిరిగి కుటుంబ సహితంగా ఇంటికి వచ్చుచుండెను. త్రోవలో సత్తెనపల్లి తాలూకా మాదల గ్రామంలో ఒక బ్రాహ్మణుని ఇంట విడిది దిగెను. ఆ దినముననే తండ్రి ఆబ్దీకము నిమంత్రణమునకై ఒక విప్రుని నియమించుకొనెను. కానీ ఆయన సర్కారు శిస్తు చెల్లించలేకపోగా ఆ గ్రామ కరణమైన ఒక విశ్వబ్రాహ్మణుడు ఆయనకు బండకొయ్య వేయించెను. ఆబ్దికము పూర్తయ్యే వరకు వదులుమని కోరినను, లేదా కొంతకాలంలో తానే ఆ డబ్బును చెల్లించేదనని రామప్రధాని ఎన్ని విధముల బ్రతిమాలినను విశ్వబ్రాహ్మణ కరణము వినడాయెను. అంతట రామప్రధానికి ఎంతయో ఆగ్రహము కలిగెను. ఇట్లో పితృకార్యము నెరవేర్చుకొని రాజధానికి ఏగెను. విశ్వబ్రాహ్మణులపై కసి తీర్చుకున్నటకు సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండా క్రీస్తు శకం 1144 లేదా శాలివాహన శకం 1067 రక్తాక్షి నామ సంవత్సర భాద్రపద 30వ రోజున గొప్ప సూర్యగ్రహణం ఏర్పడినది. రాజు కృష్ణానదిలో స్నానము చేయబోయెను. వైదిక బ్రాహ్మణుని రాకుండునట్లు చేసి రామన్న ఒక్కడే రాజు వద్దకు చేరెను. సంకల్పము చెప్పు బ్రాహ్మణులు లేరని రాజు చింత చెందుచుండా తానే పౌరోహిత్యమును చేయుదునని చెప్పి రాజును ఒప్పించి సంకల్పము చెప్పి రాజు చేత 7 గడియల కాలము రాజరికము చేయుటకు ముద్రాధికారము పొంది హస్తములో ఉదకమును విడిపించుకొనెను. శాలివాహన శకం 1067లో ఈ విషయము జరిగినట్లు అనేక కైఫియత్తులు దండకవిలే 32 మంత్రుల చరిత్ర తెలుపుచున్నవి. వ్యాఘ్రపురము గ్రామ కైఫియత్తు ఇట్లు చెప్పుచున్నది. శాలివాహన శకం 1030లో గణపతి సేనలతో వచ్చి చోళరాజుల పలాయనము చేయించి దేశము స్వాధీనము చేసుకొనెను. ప్రధానులైన గోపరాజు రామన్న గారు ధర్మవంతుడైనందున దేశమంతటా పంచాణం వారును శూద్రులు కరణీకములు చేస్తూ బ్రాహ్మణులకు బాధోత్కరంగా ప్రవర్తిస్తూ ఉండుట రామన్న గారికి తెలిసి శాలివాహన శకం 1067లో బ్రాహ్మణులకు గ్రామ మిరాసి సనదులు వ్రాయించి బట్టిప్రోలు వాల్యూమ్ 14 పుట 142 కైఫియత్తులో శూద్రకరణం నాయుడి వీరప్ప, శూద్రకరణం వీరన్న అని ఉన్నది.
ఇంకను తురిమెళ్ల గ్రామ కైఫియత్తులో పూర్వం సింహాసనస్థుడైన గణపతి మహారాజు పాలన చేసేటప్పుడు వారి ప్రధానులైన గోపరాజు రామన్న గారు శాలివాహన శకం 1067న బ్రాహ్మణులకు కరణికపు మిరాసి నిర్ణయించే ఎడల ఈ గ్రామానికి కౌండిన్యస గోత్రీకులైన రేటూరు వారికి 25, భరద్వాజస గోత్రీకులైన శాహిని వారికి 25 ఈ ప్రకారము భాగములు నిర్ణయించినారు. ఈ విషయం వాల్యూమ్ 5 పుట 377లో చూడవచ్చును. ఇంకను మండూరి గ్రామ కైఫియత్తులో గణపతి రాజ్యము చేస్తూ ఉండ పంచాండులు చతుర్దకులు కరణీకములో ఉండి దేవబ్రాహ్మణ గౌరవములు తప్పించి ప్రవర్తిస్తూ ఉన్న సంగతి పైన వ్రాసిన గణపతి మహారాజుల గారికి ప్రధానులైన గోపరాజు రామన్న గారికి తెలిసి అని ఉన్నది. దీనిని బట్టి తెలుగుదేశంలో కాపు, బలిజ, కమ్మ, విశ్వకర్మ కులముల వారు కరణీకోద్యోగములు ఉన్నట్లు స్పష్టపడుచున్నది. ఎలియట్ శాసనములో కాపు కరణాలని ఉన్నది. వీరిని మార్చి బ్రాహ్మణులకు కరణీకములు ఇచ్చినది. శాలివాహన శకం 1067 ఒకట స్పష్టము. క్రీస్తు శకం 1144. గోత్ర శాస్త్రం భరేం దూనాం అను దండకవిలే శ్లోకపాదమును బట్టి శాలివాహన శకం 1167 ఇంకను ధరగోపరాజు రామన కరణీకములుద్ధరించు కాలము దలబన్ గిరిరుతుగగన శశాంకులు గరమెప్పుడు శకము నాటి కాలంబయ్యను అని చాటువును బట్టి కూడా అంకానాం వామనోగతి అను ప్రామాణుసారముగా శాలివాహన శకం 1067 అవుతున్నది. ఇంకను గణపతి వారి వృత్తాంతము వాల్యూమ్ 50లో కూడా క్రీస్తు శకం 1144లో గణపతి దేవుని చేత దార పట్టుకొని కరణీకపు మీరాసి స్థావరంబుల ఈ గోపరాజు రామన్న నియోగులకు ఇచ్చినని ఉన్నది. ఇంకను 317వ పుటలో గజపతి అనే ఒడ్డరాజు ప్రతాపరుద్రుడు చనిపోయిన తర్వాత వచ్చును. ఆయన వద్ద గోపరాజు అనే బ్రాహ్మణుడు ప్రధాని. గణపతి దగ్గర ప్రధాని అయి ఉండి ఈ గణపతి రాజ్యంలో కరణీకాలు చేసే స్వర్ణ శిల్పులను 6000ను బలిజ కరణీకాలను తీసివేసి అంతటా బ్రాహ్మణ కరణాల నుంచి వైనాము అని ఉన్నది. ఇంకను 7వ పుటలో 430 పుటలో గజపతి మహారాజులు గారు కృష్ణా తీర భూములకు వచ్చి ఈ రాజ్యం పాలన చేస్తుండే కాలంలో పంచాణులు చతుర్దకులజులు కరణీకంలో ఉండగా దేవబ్రాహ్మణ గౌరవములందు అనాదరణీయముగా ప్రవర్తిస్తూ ఉన్న సంగతి గణపతి మహారాజుల గారికి దగ్గర మహాప్రధానులైన గోపరాజు రామన్న గారికి తెలిసి క్రీస్తు శకం 1144 రక్తాక్షి భాద్రపద బహుళ 30 సోమవారం సూర్యగ్రహణ కాలమున నియోగులకు గ్రామకరణీకములు ఇచ్చినని ఉన్నది. వీనిని బట్టి విశ్వబ్రాహ్మణుల్లో కరణములకు దేవబ్రాహ్మణ గౌరవములు లేవని వారి పాలన బ్రాహ్మణులకు బాధాకరముగా ఉండినని రామన్న తెలుసుకొని వారిని తొలగించి ఆయా తావులలో బ్రాహ్మణులను కర్ణీక ఉద్యోగములలో నియమించినట్లు తేలుచున్నది. ఆ బాధలేమీ తెలుసుకున్నటకి ఇతర ఆధారములు లేవు. మాదల గ్రామంలో జరిగిన ఉదంతము విశ్వబ్రాహ్మణ కరణము ధర్మబుద్ధితో నిష్పక్షపాత బుద్ధితో వ్యవహరించినను రామన్నకు మిక్కిలి కష్టము కలిగి ఉండవచ్చును. ఇట్లు బ్రాహ్మణులకు విశ్వబ్రాహ్మణులకు ద్వేషభావములు వృద్ధి అయి క్రీస్తు శకం 1144వ సంవత్సరంలో జరిగిన చారిత్రక సంఘటనలకు త్రోవ తీసినవి. ఎట్లయినా మాదల గ్రామ కరణము చేసిన పని శ్రీనాథునికి జరిగిన పరాభవం వలె ఉన్నది. శ్రీనాథుడు 700 టంకములు పన్ను చెల్లించలేకపోగా భుజము పైన గుండు నెక్కించిరి. సార్వభౌముని భుజస్తంభమెక్కెను గదా నగర వాకిట నుండు నల్లగుండు అని శ్రీనాథుడు వంచినాడు. పూర్వకాలపు శిక్షాస్మృతి అట్టిది కాబోలు. అట్టిదో మాదల గ్రామ కరణంపై రామన్న త్రాచుపాము పగపట్టుట, అందరి ఉద్యోగములు తొలగించుట ధర్మవిరుద్ధమేమో. ఊరి వీరభద్రకవి రచించిన కరణీకోద్ధారణిలోని పద్యము కూడా ఇట్లే ఉన్నది.
विश्वतश्चक्षुरुत विश्वतो मुखो विश्वतो हस्तबुध विश्वतस्तात् सम्बाहुभ्यां नमति सम्पदत्रैर्या वा पृथिवी जनयन् देव एकः किग्स्विदासीदधिष्ठानमारम्भणं कथमत्सिद्धिमासीत् यदि भूमिं जनयन् विश्वकर्मा विद्यामौर्णोन्महिना विश्वदक्षाः किग्स्विद्वनं कबुसभृक्ष आसीत् यतोऽद्या वा पृथिवीनिष्टदक्षुः मणिषिणो मनसा దీనిది గోపరాజకుల దీపకుడే తగు రామ మంత్రి పంచాణులయందు నిశ్చలతవ నానిన ఈ కర్ణీక ధర్మముల్ పూనిక చేసి తీసి ద్విజ పొంగవులం బిలిపించి ఇచ్చే నవ్వౌనని సంతసించిరి నిరంతర సౌఖ్యమురొందిరి. ఈ సంవత్సరము కూడా శాలివాహన శకం 1067 అగుచున్నది. కాన ఈ రాజు గణపతి చక్రవర్తి కాదని స్పష్టమవుతున్నది. ఈయన కళింగరాజని, గణపతికి వంశీకుడని, గణపతి గజపతి వంశీకుడని స్పష్టపడుచుండ కాకతీయ గణపతి చక్రవర్తి అనుట పొరపాటు కాదా? బ్రాహ్మణులకు కర్ణిక లభించిన విధము మనం పరిశీలించినట్లయితే ఆంధ్రదేశ చరిత్రము ఇట్లు వ్రాయిచున్నది. పుటలు 101, 105. గణపతి దేవు గారు 360 వృత్తు. గణపతి గారు ఈ తెలుగుదేశం శూద్రులకు బ్రాహ్మణ కరణీకాలు ఇచ్చినారు. ఈ కథ శాసనములో ఉన్నది. ఎట్లనగా బ్రాహ్మణ కరణీకములు ఈ తెలుగుదేశమందు ఎంతకు పూర్వము స్వర్ణశిల్పులున్న చోళరాజుల హయాములో దక్షిణ దేశము నుంచి వచ్చిన శిష్ట కరణాలు అనే అరవులను వేయుచుండిరి. కాశీదేశ బ్రాహ్మణులకు వెలనాటి, వేగినాటి, కాసలనాటి, మురికినాటి, పెసలవాయి, తెలంగాణ్యం, నందవరికులనే ఈ తెగలవారికి వేరే జీవనోపాధులు లేకుండెను. అయితే కొందరు మాత్రము ఆయా రాజుల కొలువులలో ప్రవేశించిరి. వారిలో పెసలవాయి నాటి బ్రాహ్మణుడగు గోపరాజు రామన్న గణపతి గజపతి వద్ద మంత్రిగా నేర్పడి ఉండెను. ఇట్లుండగా ఈ ఆంధ్రదేశమందుండిన స్వర్ణశిల్పులు కరణములు జైన బౌద్ధ మతస్థుల ప్రేరణ వలన ఈ కాశీదేశ బ్రాహ్మణులను గ్రామ వ్యవహార రీత్యేన చాలాగా బాధించుచుండిరి. ఈ బాధలకు ఓర్వలేక తమ వాడకు గోపరాజు రామన్నకు ఈ వృత్తాంతమంతయు చెప్పి మొరపెట్టుకోగా ఆయనకు అభిమానమును దయను పుట్టి స్వర్ణశిల్పులకు తగిన పని చేయుదునని వారికి అభయమిచ్చి పంపెను. పిమ్మట తన ప్రభువుకు గణపతి గజపతిని ప్రార్థించి శాలివాహన శకం 1067కి సరైన రక్తాక్షి నామ సంవత్సర భాద్రపద బహుళ అమావాస్య నాడు గొప్ప సూర్యగ్రహణము పట్టినందున ఆ పర్వ పుణ్యకల నిమిత్తమై కృష్ణలో స్నానము చేయుచున్న తన ప్రభువుకు గణపతి మహారాజును ఈ దేశమందు గ్రామ కరణీక హోదాలు దయతో నీళ్లు విడిపించుకొనెను. హిందువులలో ఖరారుగా ఇవ్వడమని తెలిపే గుర్తుగాను దాత తన చేతులలో నీళ్లు ప్రతిగృహీత చేతిలోకి విడవడము ప్రాచుర్యమై ఉన్నది. గోపరాజు రామన్న తన తెగ బ్రాహ్మణులకు గణపతి దేవుని చేత తెలుగుదేశ గ్రామాదుల మీద కరణీక హోదాలు ఇప్పించినందున తత్పూర్వపు కరణాలకు స్వర్ణశిల్పులు మొదలగు వారు నిలిచిపోయేరు. కొన్ని జిల్లాలలో స్వల్పముగా స్వర్ణశిల్పుల కరణీకములను, కొన్ని జిల్లాల్లో శిష్టికరణాలను కనబడుచున్నారు. ఇందుకు కారణమేమనగా గోపరాజు రామన్న ఈ బ్రాహ్మణులకు కరణీకములు ఇవ్వకపోవడము ఏతన్నిమిత్తమై రాజును ప్రార్థించినదేమంటే ప్రభు యొక్క ముద్ర మోహార్లు తన వద్ద 7 గడియలు ఉంచబడినట్లు వరమడిగి తత్పూర్వమే తన మనసు నచ్చినన్ని గ్రామాదులకు ఆయా వారిని ఏర్పాట్లు చేసినట్లు ఆజ్ఞాపత్రికలో రాయించి ఉంచి ఆ 7 గడియలలోనూ ఈ హుకులము మీద ముద్ర మోహార్లు వేశాను. ఆ 7 గడియల కాలంలో ప్రథమమందు యాజ్ఞవల్కులు తన యాజ్ఞవల్క శాఖ వారికి అందరికీ అయిన పిమ్మట తక్కిన బ్రాహ్మణులకు కాగితముల మీద మోహార్లు వేయించెను. తన శాఖవారు కాక తక్కిన బ్రాహ్మణులు 6000 మంది నియోగింపబడే వరకు ఆ 7 గడియల కాలము ముగిసినది. పిమ్మట మోహారు రాజుగారు తిరిగి తీసుకొనిరి. కావున వీలుపడదయ్యే ఈ ప్రకారము కరణీకములు ఏర్పడి కనుక ప్రథమ శాఖలనియు పిమ్మట 7 గడియలుగా వినియోగింపబడిన 6000 నియోగులనియు వాడుక. అందువల్ల స్వర్ణశిల్పులు మొదలగు వారు కరణీకములు స్వల్పముగా మిగలడమునకు కారణమైనది.
ఈ కథను సూచించే శాసనం ఎట్లనగా, ఇట్లు ఇంకా కొందరు స్వర్ణ శిల్పులు నెంబరు ఫలానా గోత్ర శాస్త్రాంబ రెండూనాం సంఖ్యాబ్ధే శాలివాహనే గ్రామస్థావర వృత్తిప్స కృతవాన్ గణకాగ్రణీ శ్రీమాన్ గణపతిర్భూపోగణ పత్యానవస్య ఓద్భవ అస్మిన్ భూమండలే తస్య భవస్సంతి మంత్రిణః తేషాం శ్రేష్టత మోమత్యాజ్ఞవల్కోత్త మోద్విజః గోపరాజాన్వయోత్పన్నో రామాభ్యో గణకాగ్రణీ రక్తాఖ్యబ్ధే మాసి భాద్రపదే బహుళపక్షకే దర్శర్కగ్రహణే పుణ్యకాలాంగే కరవాసరే గణకానాం హితార్థాయ సదృశస్థాపనాయ చ తిష్ట తససి మార్తాండ యావత్తావజ్జితవద్దితం తథా రాజ్ఞో గ్రహీణార్థం కృష్ణవేణీ నది తటే గ్రామస్థావ వృత్తింశ సాక్షిణం సర్వదేవత. ఇట్లు ఇంకా కొందరు స్వర్ణశిల్పులు కరణములలో మిగిలి ఉండుటకు సహింపక తన జనమునకు బాధ కలుగజేస్తువని మంత్రి మహానాడు వారిని ఇంకా కూడా వంచవలెనని గోపరాజు రామన్న మంత్రికి అభిప్రాయం కలిగినందున కరణీకపు హోదాలతో ఏర్పడిన నియోగులను ఇంకా కొందరు శూద్రులకు మాలవాండ్లను ఒక కట్టగా ఉండునట్లు ఏర్పరిచి స్వర్ణశిల్పులను వంచింపవలసినదిగా ప్రోత్సాహపరిచినాడు. అందులకు కొన్ని కులాల వారు ఆ స్వర్ణశిల్పులను వంచుటకు ఇష్టపడనందున అట్లు ఒప్పుకొనని మాదిగ గమళ్ళ మొదలగు కొన్ని వర్ణాలను స్వర్ణశిల్పులను వేరు చేసి ఇష్టపడిన తక్కిన వర్ణాల వారు చాలాగా ఉన్నందున మహానాటి అని పేరు పెట్టి వాళ్లకు చేసిన కట్టు ఏమనగా, మహా అనగా విస్తారము, నాడు అనగా దేశము, చాలా దేశముల వారు అనగా చాలా వర్ణముల వారు కూడి స్వర్ణశిల్పులను వంచుటకు ఏర్పడినందున మహానాడు అని వాడుక వచ్చినది. మంత్రి ప్రోద్బలముచే ఏర్పడినది గాన మంత్రి మహానాడు అని పిలువబడును. స్వర్ణశిల్పులు అన్నము ఇతరులెవరూ తినకుండా, వారిని శుభ ప్రయోజనములకు ఇతరులు పిలవకుండా, వారి ఇళ్లకు పోకుండా, శుభకార్యములందు వాద్యము అలంకారములు లేకుండా వారు కట్టుదిట్టములను ఏర్పరిచి వంచసాగిరి. ఇట్లు నాటి నుంచి నియోగులు వృద్ధి అయిన కొద్దీ ఈ స్వర్ణశిల్పులు వర్ణస్థులకు అనేక వంచనలు ఏర్పడి చాలా బాధపడిరి. ఇక్కడికి 700-800 సంవత్సరముల నాటి నుండి తరతరాలుగా పడుతూ ఉన్న ఈ వంచన ప్రస్తుతము భూమండలాధిపత్యము చేయుచున్న ఇంగ్లీషు ప్రభుత్వపు నిష్పక్షపాత పరిపాలనలో నిశ్శేషముగా నివారింపబడి స్వర్ణశిల్పులను తక్కిన వర్ణస్థులు కూడా ఆంధ్రదేశమంతయు నిర్విచారులై సుఖించుచున్నారు. ఇదియే ఈ దేశమందు చెప్పుకొనిడి మంత్రి మహానాటి పూర్వోత్తరము. కరణీకము లేకుండా ఉన్నవారు వైదికులు అనబడుచున్నారు. కరణీకపు హోదాలకు నియమింపబడక ఆ పనులలో తిరుగుచుండిన వారు కరణకమ్మలు అనబడుచున్నారు. ఎవరు ఏర్పరచబడినది గ్రంథ బహుళ వైడ్ ఎంఎస్ నెంబర్ 234 హిందూ మత గ్రంథ సంగ్రహమును ఈ విషయం కనపడును. ఈ కరణీకపు హోదాలు బ్రాహ్మణులకు కలిగి ఉన్న జిల్లాలన్నీ అప్పట్లో గోపరాజు రామన్న మంత్రి యొక్క ప్రభువైన గణపతి గజపతి ఏలినాడని చెప్పదగి ఉన్నది. ఆ జిల్లాలు ఏమనగా నెల్లూరు, కడప, కందనూరు, కొంత బళ్ళారి, హైదరాబాద్ రాజ్యము, కొంత వరంగల్లు ప్రాంతము, కృష్ణా గోదావరి విశాఖపట్టణము, గంజాము కొంత. ఈ జిల్లాలో బ్రాహ్మణ కరణీకములున్నవి. తక్కిన శిస్తు దుస్తులు మొదలగు వాటి ఏర్పాటును గురించి ఒక రాజు కాలములో నిర్ణయమైనది. మరి ఒక సంస్థానపు రాజు కాలములో రద్దు చేయబడుచుండినవి కావున ఈ కరణీకపు హోదాల ప్రమేయం మాత్రము ఏ ప్రభుత్వము మారి ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ అప్పటి నుండి ఇప్పటి మారకుండా ఉన్నది. పిమ్మట ఈ హోదాలు కొందరు ఇతరులకు అమ్ముకొనుట వలన వైదికులు మొదలగు వార్లకు కూడా ఇప్పుడు కరణీకములు కలిగి ఉండుటకు కారణమయ్యను. ఈ గజపతి రాజుల పరిపాలనా కాలము స్వల్ప భాగమైనప్పటికీ రాచకార్యపు మార్పులు చాలా కలిగినవి. అనగా పూర్వరాజుల కాలంలో ఉన్న పద్ధతులకు భిన్నముగా దుగ్గిరాల వంటి కొన్ని గ్రామాదులు క్రొత్తగా ఏర్పడ్డాయి. దానికి హద్దులలో కొంత భూములు కట్టబడెను. అందును బట్టి చుట్టుపక్కల గ్రామాదులకు పొలిమేరలు హద్దులు ఏర్పరచుటయు,
తత్పూర్వము ప్రభువునకు కప్పము చెల్లబడే గ్రామాదులకు ఆ పన్ను కొట్టివేసి అగ్రహారము నిలిచుటయు, గ్రామోద్యోగములలో తత్పూర్వమున్న వారిని నిలకడపరిచి నియోగ కరణీకములు ఏర్పరచుటను శాసన దృష్టాంతం వల్ల ఇట్లు వీరి హయాములో జరిగినట్లు కనిపించినది. పై ప్రమాణమే కాకుండా స్వర్ణశిల్పులు కరణీకములు దీయించి ద్విజులకిచ్చిన వృత్తాంతము కరణముల వంశములోని వాడగు పైడిపాటి వెంకట నృసింహకవి ఇట్లు వ్రాసెను. గ్రహణవేళ గోపరాజు రామన గోలకొండ ప్రభువు చేత గురిన దాన మహిమ దుష్టమతుల మడియించి స్థావర జీవనముల ద్విజుల చేర్చెమున్ను. ఈ విధముగా దారిద్ర్యములోనున్న ద్విజ సంతతిని రామన్న ఏదో నెపముతో ఉద్ధరించెను. కానీ విశ్వబ్రాహ్మణ వంశీకులు తీవ్రమైన అపకృతి అనర్చెను. వంశపారంపర్యంగా వచ్చు వారి కరణీక ఉద్యోగములు తొలగించుట చేత వారిలో అనేక మంది జీవనోపాధి కోల్పోయాను. ఈ విధముగా రామన్న 535 గ్రామముల్లోని విశ్వబ్రాహ్మణ కరణములను తొలగించి బ్రాహ్మణులను నియమించనని కొండవీటి దండ కవిలే తెలుపుచున్నది. కొండవీటి హవేలీలో 580 గ్రామముల కరణములు మార్చినని మరి ఒక ప్రమాణము తెలుపుచున్నది. అందుచేతనే గోపరాజు రామన్నకు కరణీకోద్ధారకుడని బిరుదు వచ్చినది. ఇంకను ఈయనను కవులు దేవేంద్రుడని సర్వదేవతా ప్రీతికరుడని ప్రశంసించిరి. కవులు ఎన్నిటికైనా సమర్థులే కదా. విశ్వబ్రాహ్మణ వంశీయులకు ప్రభుత్వం అనుకూలంగా ఇచ్చిన కొన్ని కోర్టు తీర్పులు: చిత్తూరు జిల్లా తీర్పు, చెన్నపట్టణం హైకోర్టు క్రిమినల్ రూలింగు, అసిస్టెంట్ మెజిస్ట్రేట్ కోర్టు నందు ఇచ్చిన తీర్పు, కృష్ణా జిల్లా మెజిస్ట్రేట్ వారిచే ఇవ్వబడిన తీర్పు, విశ్వబ్రాహ్మణులు రుద్రాభిషేకము చేయనప్పుడు ఆటంకపరచరాదు అను తీర్పు, విశ్వబ్రాహ్మణులకు సమస్త బ్రాహ్మణ హక్కులు ఉన్నవని సతారా జిల్లా కోర్టు తీర్పు, విశ్వబ్రాహ్మణులకు పూర్వం నుండి బ్రాహ్మణ హక్కులు ఉన్నావని కోయంబత్తూరు జిల్లా సత్యమంగళం జిల్లా తీర్పు, దైవజ్ఞ బ్రాహ్మణులని బొంబాయి మిస్టర్ జ్యూ ప్రొవిన్షియల్ సెన్సస్ సూపరింటెండెంట్ వారి ఆర్డరు, పంచాలులని మద్రాసు ఆర్డరు, విశ్వబ్రాహ్మణులకు ఆచార్య శబ్దము పూర్వం నుండి కలదని డాక్టర్ ముత్తుస్వామి అయ్యర్ మరియు నామదార్ జస్టిస్ జానెట్ల ప్రొసీడింగ్సు, క్రీస్తు శకం 1903 సంవత్సరంలో ఆంగ్లేయ పాలనమునందు ఎచ్చగల్లను వైష్ణవ తృతీయ శాఖ నుండి శాసనసభలోకి ఒక మంత్రి అయి తమ జాతికి ఆచార్య శబ్దము కలుగా ఈ విశ్వబ్రాహ్మణులకు కూడా ఉండదు కదా అని ఓర్వలేక విశ్వబ్రాహ్మణులకు ఆచార్య శబ్దమును వాడుకొనవలసిందని శాసనసభలో తీర్మానము చేయించెను. తరువాత విశ్వబ్రాహ్మణులలో యలవర్తి ఆంజనేయ శాస్త్రి గారు, కులదనపు వెంకటాచార్యులు గారు, ఈ చినముత్తయ్యాచార్యులు గారు, తెంగళ్ళపల్లి రంగయ్యాచార్యులు గారు, ఎర్రోజు పట్టారబ్బి రామయ్య గారు, ఎర్రోజు శోభనాద్రి ఆచార్యులు గారు ఒక్కొక్కరు 600 రూపాయలు చొప్పున భరించుకొని రాజప్రతినిధి యొద్దకు జీడి శామ్యూల్ గారిని వకీలుగా సిమ్లాకు పంపించిరి. అంతటా ప్రభుత్వం వారు ఆచారి పదమును రద్దు చేయించి ఎప్పటి వలె ఆచార్య శబ్దమును వాడుకున్నట్లు ఆర్డర్ వేసిరి. విశ్వకర్మన్ హవిషావర్ధనేన భ్రాతా రవీంద్రమగ్రణో